ఒంగోలు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలతో తాడేపల్లిలో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి మహిళల భద్రత గురించి మాట్లాడుతూ ఒక వింతైన వాదనను తెరపైకి తెచ్చారు. నందమూరి బాలకృష్ణ గతంలో మహిళలపై చేసిన కొన్ని వ్యాఖ్యలను సాకుగా చూపుతూ ఆయన్ను చంప పగలగొట్టాలి అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బాలయ్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా జగన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. చంపేంత కక్ష నీది, కొట్టినా నవ్వుకునే బోళాతనం మా బాలయ్యది అంటూ గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. మహిళల భద్రత గురించి జగన్ మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందన్నారు. సొంత సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టించి ఇప్పుడు రాష్ట్ర మహిళల భద్రత గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, ఆస్తుల కోసం సొంత తల్లిని చెల్లిని కోర్టులకు ఈడ్చుతున్న వ్యక్తికి మహిళా గౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుంది అని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకం మద్యం అమ్మి ఎంతో మంది మహిళల తాలిబొట్లు తెంపింది ఎవరు? వాలంటీర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఒంటరి మహిళల డేటా సేకరించి వారిపై దాడులకు పాల్పడిన ఘటనలపై జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అలాంటి కుట్రపూరిత రాజకీయాలకు నెలవైన జగన్ రెడ్డి ఒక నటుడి భోళాతనాన్ని విమర్శించే స్థాయి లేదని బాలయ్య అభిమానులు మండిపడుతున్నారు. గత 5 ఏళ్ల పాలనలోని చేదు జ్ఞాపకాలు ప్రజల కళ్ల ముందు కదలాడుతున్నాయంటున్నారు. వేల కోట్లు ఖర్చు చేసి తీసుకొచ్చిన దిశ యాప్ ఎన్ని నేరాలను ఆపగలిగింది? చట్టం పేరుతో ఆర్భాటం చేశారు తప్ప కనీసం ఒక్క నిందితుడికైనా 21 రోజుల్లో శిక్ష పడేలా చేశారా? బాధితులకు న్యాయం చేయడం పక్కన పెట్టి బాధితులనే వేధింపులకు గురి చేసిన సందర్భాలు మీ హయాంలో కోకొల్లలు కదా అంటూ గుర్తు చేస్తున్నారు. మీలా ఏళ్ల తరబడి కక్షలు పెంచుకుని రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇబ్బంది పెట్టే మనస్తత్వం బాలయ్యది కాదు అని అభిమానులు గుర్తు చేస్తున్నారు. బాలయ్య ఎవరినైనా కొట్టినా అది అభిమానంతోనే అని అందరికీ తెలుసు. కానీ నీ పాలనలో ప్రత్యర్థులపై జరిగిన దాడులు, కోడికత్తి డ్రామాలు దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఒక లెజెండరీ నటుడిని, ప్రజాప్రతినిధిని ఉద్దేశించి చంప పగలగొట్టాలి అనడం జగన్ రెడ్డికి ఎంత సంస్కారం ఉందో తెలియజేస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.